ఇజ్రాయెల్, ఇరాన్ రెండు దేశాలు సీజ్ ఫైర్ ప్రకటించగానే రెండు దేశాలు ఇక ప్రశాంతంగా ఉంటాయనుకున్నారంతా. కానీ సీజ్ ఫైర్ ప్రకటించిన 48 గంటల నుండి ఇరాన్లో కల్లోలం మొదలైంది. దీనంతటికీ కారణం 12 రోజుల యుద్ధంలో కేవలం 2 రోజుల్లోనే ఇజ్రాయెల్ 15 మంది దాకా ఇరాన్కి సంబంధించిన కీలకమైన కమాండోలను చంపేసింది. ఎలా చేయగలిగింది? వాళ్ళు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉన్నారు అన్న విషయం ఇజ్రాయెల్కి ఎలా తెలిసింది? దీనంతటికి కారణం ఒక మహిళా స్పై, ఇజ్రాయెల్ మొసాద్. ఆ స్పై పేరే క్యాథరిన్ ప్రెస్ షగ్దామ్. ఈమె ఒక ఫ్రెంచ్ జర్నలిస్ట్, కానీ యూదుల మూలాలున్నాయి. దీంతో ఇజ్రాయెల్ ఆమెకి కఠినమైన శిక్షణనిచ్చి స్పైగా ఏర్పరచుకుంది. ఆ తర్వాత జర్నలిస్ట్ కాబట్టి ఇరాన్కి సంబంధించిన వాళ్ళు, అంటే ముఖ్య నేతలు, అలానే సైనికాధికారులు ఆమెను పిలిపించుకొని మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఆమె చాలా అందంగా ఉంటుంది, మాటకారి కూడా. దీంతో అందరూ ఆమెకి మంత్రముగ్ధులయ్యారు. ఆమె కేవలం ముఖ్యమైన సైనికాధికారులు లేకపోతే ఇరాన్కి సంబంధించిన నేతలు మాత్రమే కాదు, వాళ్ళ భార్యలు అంటే ఫ్యామిలీస్తో కూడా కాంటాక్ట్లోనే ఉంది. సో అంత క్లోజ్నెస్ని బట్టి సీక్రెట్ ప్లేసెస్కి కూడా ఆమెకి ఓపెన్ డోర్స్ ఉండేవి ఇప్పుడు. దీంతో ఆ రహస్యాలను ఇజ్రాయెల్కి పంపించేది క్యాథరిన్. దాంతో ఇజ్రాయెల్ ఆ అధికారులు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉన్నారు అన్న విషయాన్ని కనుగొని జస్ట్ 2 రోజుల్లోనే 15 మంది అణుశాస్త్రవేత్తలు కానీ, సైనికాధికారులు కానీ, ముఖ్య అధికారుల్ని కానీ చంపేసింది ఇజ్రాయెల్. ఒక మహిళ వల్ల ఇంత ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని ఇరాన్ రగిలిపోతుంది. క్యాథరిన్ ఎక్కడ కనపడితే అక్కడ కసితో కాల్చేయాలన్న కోపంతో ఉంది ఇరాన్. అయితే క్యాథరిన్కి సహాయం చేసిన వాళ్ళందరినీ పట్టుకుని జస్ట్ సీజ్ ఫైర్ ప్రకటించిన 48 గంటల నుండి ఆ దేశద్రోహుల్ని పట్టుకునే పనిలో పడింది ఇరాన్. ఇప్పటికే 6 ఉరితీసింది కూడా. ప్రస్తుతం క్యాథరిన్ ఎక్కడుందో మాత్రం ఎవ్వరికీ తెలీదు. కొన్ని టీవీ ఛానల్స్కి మాత్రం ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే ఆమె ఎక్కడి నుండి ఇంటర్వ్యూలు ఇచ్చింది, లైవ్లోకి ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అన్న విషయం అయితే ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ క్యాథరిన్ పేరు తీస్తే చాలు ఇరాన్ కస్సుమంటోంది.